అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహెంగాస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రణయ్. ప్రజెంట్ మనం ఈరోజు రైతన్న మిల్క్ ఫామ్ కి రావడం జరిగింది. రైతన్న మిల్క్ డైరీకి సంబంధించిన ఫామ్ కి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రైతన్న డైరీ ఫామ్ లో కంప్లీట్ గా కూడా కుండల్లో పెరుగును వీళ్ళు ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కుండల్లో పెరుగు అనేది గతంలో మనం పురాతన కాలంలో మన పూర్వీకులు కావచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి నానమ్మ తాతయ్య ఆ టైంలో కుండల్లో పెరుగు మనం చూసుంటాం. అండ్ ఇప్పుడు కొన్ని మార్వాడి షాప్స్లలో కూడా కొంత దొరుకుతా ఉన్నాయి. కొన్ని ఫంక్షనల్స్లలో కొంత రాజస్థానీ స్టైల్ కావచ్చు, లేదా అదర్ స్టైల్స్లలో ఉన్నటువంటి పెళ్లిళ్ళలో కూడా కొంత ఈ మన కుండలు కనిపిస్తా ఉన్నాయి. బట్ వీళ్ళు మాత్రం ఏదైతే రైతన్న డైరీ ఫామ్ లో కంప్లీట్ గా కూడా మనం చూసుకుంటే ఈ యొక్క కుండలలో పెరుగును కంప్లీట్ గా కూడా వీళ్ళు తయారు చేస్తా ఉన్నారు. దాదాపుగా కూడా అప్ టు 5 kgs నుంచి మనకు కేజీ బౌల్ నుంచి హాఫ్ కేజీ బౌల్ నుంచి మొదలు పెడితే అప్ టు 5 kgs వరకు కూడా వీళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. కేఎన్ఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో కేఎన్ఆర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బేసిక్ గా ఎవరైనా డైరీ ఫామ్కి వెళ్తే మాకు చూస్తే ప్లాస్టిక్ డబ్బాలు, లేకపోతే మనకు ఈ పాలకు సంబంధించినటువంటి క్యాన్లు కనబడతా ఉంటాయి. మీ డైరీ ఫామ్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఈడి వరకు వచ్చినప్పటికి మొత్తం ఇలాంటి కుండలు కనబడతా ఉన్నాయి, పెద్ద పెద్ద కుండలు కనబడతా ఉన్నాయి. ఏంటి అసలు కుండలతో ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? అంటే మామూలుగా మనం ఇక్కడ మా డైరీ స్పెషల్ ఏంటంటే అండి, కుండ పెరుగు. మేము అసలు వ్యాపారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడంలో కుండ పెరుగుదే కీలక పాత్ర అనమాట. అంటే మేము మా డైరీ ఉద్దేశాలు ఏంటంటే, ప్లాస్టిక్ని మనిషి జీవితంలోంచి ఒకేసారి తీసేయలేము, కానీ దశల వారీగా తీసేసే దాంట్లో భాగంగా ఈ కుండకు సంబంధించిన విధానాలని మేము డెవలప్ చేస్తున్నాం. మిల్క్ డైరీలో ఎలాగా అంటే, అసలు మిల్క్ డైరీలో ప్లాస్టిక్ లేకుండా అసలు నడిచే పరిస్థితే కాదు. పాల ప్యాకెట్ నుంచి మన పెరుగు బకెట్లు అన్ని విధాలుగా కూడా అన్ని దీంట్లోనే కావాలి. ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం వచ్చిందండి. మనం గాజు సీసాలు పెడదామని ట్రై చేసాం స్టార్టింగ్ పాలకి. మనం గ్లాస్ బాటిల్స్లో పెట్టడం అని మొదలు పెడితే రిటర్న్ ప్రాబ్లం, ట్రావెలింగ్ ప్రాబ్లం, అన్ని రకాల ప్రాబ్లం. కానీ అన్నీ సెర్చ్ చేయగా మనం ఏం చేయొచ్చు అని అనుకుంటే పెరుగును మనం కుండలో ఇవ్వచ్చు. ఇదేంటంటే అండి, మనం పూర్వం రోజుల్లో కూడా మన పెద్దోళ్ళు ఇలాంటి మూకుళ్ళలో పెట్టి మూకుడిని మామూలుగా దీంట్లో కట్టేవాళ్ళు, అటక మీద పెట్టి కట్టేవాళ్ళు. ఈ కుండలో తినడం వల్ల ఏంటంటే, కుండ అనేది పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ మొత్తాన్ని ఇది పీల్చేసుకోవడం ద్వారా మనం ఏదైతే ఫ్యాట్ ఇచ్చి పెట్టామో ఫ్యాట్ కంటెంట్ సాలిడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏంటంటే పెరుగు విపరీతమైన టేస్ట్ రావడం, వేస్ట్ వాటర్ ఎప్పుడైతే దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందో మీరు తిన్న అన్నం రుచి కానీ దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు. మనం మజ్జిగ తాగితే ఎంత ఆరోగ్యమో, మట్టి కుండలో పెరుగు తింటే కూడా మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనం పూర్తిగా దీన్ని అంటే ప్లాస్టిక్ రహితంగా చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది మనం పూర్వం రోజుల్లోకి మన వ్యవస్థను తీసుకెళ్ళాలి, మట్టి పాత్రలను తీసుకెళ్ళాలి. బట్ మట్టి పాత్రలను తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన గొప్పది. అండ్ దాంతో పాటుగా పెరుగును కూడా మట్టిలో అందించాలి. ఎందుకంటే పాలు అయితే ప్లాస్టిక్ అందించలేకపోతున్నాం, కనీసం పెరుగునైనా వాళ్ళకి మట్టి కుండలు అందించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు వీటి మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు చేతివృత్తులని కోల్పోయినాం. ఇప్పటికీ చాలా మంది కూడా చేతివృత్తులు చేయట్లా. మరి మీరు ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద స్టాక్, దాదాపు నేను చూసినప్పటికి ఇప్పటికి ఒక 1-2 లక్షల కుండలు ఉన్నాయి మీ ఫామ్లో ఇప్పటికి. అవును. అంటే ఏం లేదండి, మేము మొదలు పెట్టినప్పుడు 2021లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మేము ఈ కుండ దొరకడానికే మాకు చాలా కష్టమయ్యేది. మేము చాలా దీన్ని తీసుకోవడానికి చాలా ప్రయాసపడ్డాం. కానీ ఏంటంటే మనం ఇప్పుడు మంగళగిరిలో ఒకళ్ళ దగ్గర తీసుకున్నాం, సీను తిరుపతిరావు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక జాతీయ స్థాయి గుర్తింపు కాకపోయినా ఒక ప్రాంతీయ స్థాయి గుర్తింపు అయినా తీసుకురావాలనే ఉద్దేశంతో
దీని మీద మనం చాలా పబ్లిసిటీ చేసాం. అంటే కుండనే చేసామండి మేము, మా వ్యాపారాన్ని చేయలేదు, కుండని. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇలాంటి వాళ్ళు వచ్చి మనం స్థానికంగా ఉండే రైతాంగం కానీ స్థానికంగా ఉండే కస్టమర్స్కి కానీ మంచి ఉత్పత్తులు అందాలి అంటే మనం ఇది ఒక కార్పొరేట్ కంపెనీ చేయలేదండి. ఒక స్మాల్ ప్లేయర్ మాత్రమే చేయగలడు. ఒక చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్ళు మాత్రమే చేయగలరు. పెద్ద వాళ్ళకి సాధ్యపడదు ఇది. ఎందుకంటే ఇది చాలా డెలికేట్, దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం, దీనికి చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. కానీ చిన్నోడికి ఇది వర్కౌట్ అయ్యింది. అందువల్ల ఏంటంటే చిన్నోళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో భాగంగా దీని గురించి చాలా విస్తృతంగా పబ్లిసిటీ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో అండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ ఈ కుండలు తయారు చేసే కుమ్మరి కుటుంబాలన్నీ కూడా వాళ్ళ వృత్తి మార్చేసుకొని ఇప్పటికే చాలా మంది వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నాయి, వెళ్ళిపోయారు. కానీ ఇది మేము స్టార్ట్ చేసిన తర్వాత, దీన్ని ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు ఒక 8 నుంచి 10 మంది వచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సార్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర నేను చాలా సైజెస్ చూశాను. సో కొన్ని కుండలు కనిపించాయి, ఇట్లాంటి పాత్రలు కనిపించాయి, మరి కొన్ని నాకు ఇది కనిపించింది. యాక్చువల్లీ ఇదేంటి కుండ ఏంటి? ఇది వచ్చేసరికండి 5 kgs పట్టింది ఇది. అంటే ఇంతకంటే వెయిట్ అయితేనేమో మనం వడ్డించడానికి ఇబ్బంది అవుతుందండి. మనం ఒక బంతిలో పెట్టేవాడికేమో ఎదురికి మనం ఇక్కడ కుట్టేసి పెట్టేస్తాం. మామూలుగా అక్కడికి వచ్చేసుకుంటారు. బఫే అయితే టేబుల్ మీద పెడతారు, కింద మన తాటి ఉట్టి పెడతారు, వేసేసుకుంటారు. ఇదే మామూలు నార్మల్ కుండే ఒక 2 kgs బరువు ఉంది. దీంట్లో ఒక 5 kgs పెరుగంటే బాగా వెయిట్. అదే 10 అనుకోండి, మనం 13-14 kgs ఈ చేతి మీద మైలేరు. అందువల్ల ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం 5 kgs. 5 kgs తర్వాత కేజీ కుండ, 1/2 kg, ఇది 100 grams అండి. దీంట్లో కూడా మనం పెళ్ళిళ్ళకి పెరిగిస్తాం, జొన్న ఇస్తాం. దీంట్లో జొన్ను బాస్ ఉంది. అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ సైజు కుండలు. దీంట్లో 2-3 రకాల వెరైటీలు ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్గా ఈ కుండ పెరుగు తయారు చేయడానికి ఇప్పుడు మీ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది. సో ఏంటి అసలు ప్రాసెస్ అంతా ఏంటి? అంటే మేమేం చేస్తామంటే అండి, కుండని బాగా నీట్గా హాట్ వాటర్తో బాగా క్లీన్ చేస్తాం. హాట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మేము నీట్గా కడిగిచ్చి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్టీమ్ ఇస్తాం. స్టీమ్ ఇచ్చేసిన తర్వాత ఈ కుండలను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి దాంట్లో హీటర్స్ ఉంటాయి. ఒక 50 degrees టెంపరేచర్లో ఒక 3-4 గంటలు దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళి వేడైపోయిన తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఆ కుండ సెట్ చేసి కాగబెట్టిన పాలను తీసుకెళ్ళి దాంట్లో పోసేస్తాం. పోసేసిన తర్వాత ఒక సర్టెన్ టెంపరేచర్, 45 degrees టెంపరేచర్లో, 40 to 45 degrees టెంపరేచర్లో 7 గంటలు దాన్ని అలా హోల్డ్ చేసేస్తాం. హోల్డ్ చేసినప్పుడు మనకి అంటే మనకి ఇంట్లో పెరుగుకి మామూలుగా ఏముంటుందంటే అండి, పెరుగు తోడుపెట్టే విధానంలో ఏంటంటే ఒక 40 degrees టెంపరేచర్ని ఎక్కువసేపు మనం స్టోర్ చేయగలగాలి. ఆ టెంపరేచర్ కనుక హోల్డ్ అయితే మనకి స్ట్రక్చర్ వచ్చింది పెరుగు కదలకుండా. మన ఇంట్లో ఉండేది ఏముంటుందంటే, మన ఇంట్లో పెరుగు పాలు 50 degrees మీద కాస్తారు, తోడేస్తారు. తోడేసిన తర్వాత పక్కన పెడితే 5-10 నిమిషాల్లో చల్లబడిపోయింది. అందువల్ల ఏంటంటే అంత స్టిఫ్గా స్ట్రక్చర్ రాదు ఇంట్లో వేసుకునే వాళ్ళకి. మనం డైరీ మెథడ్లో ఎలా ఉంటుందంటే, దాన్ని ఒక 45 degrees టెంపరేచర్ మీద ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల అది సర్టెన్ టెంపరేచర్ దగ్గర అట్లా స్టోర్ అయిపోయి మంచి స్ట్రక్చరు, మంచి టేస్టు, మంచి ఎసిడిటీ లెవెల్స్ అన్ని రేజ్ అయిపోయి మంచి రుచికరమైన పెరుగు తయారవడానికి ఇది వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి కూలింగ్లో పెట్టేస్తాం. ఓకే, అంటే బేసిక్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? అంటే ఇప్పుడు పర్ కేజీ ఎంత మీరు అమ్ముతా ఉన్నారు కుండ? మేము 1 kg కుండని 120 రూపాయలు అమ్ముతున్నాం అండి. 5 kgల కుండ అయితే మేము గుంటూరు సిటీ వరకే ఇస్తాం. గుంటూరు సిటీ అయితే 550 రూపాయలకి మేమే మా డెలివరీ తోటి 550 రూపాయలకి డెలివరీ ఇస్తాం. సో ఒకసారి క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం సార్, ఎట్లా ఉంది క్వాలిటీ అంటే? మీకు మామూలుగా మీరు ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లో పెరుగుందంటారా లేదంటారా? అది బోర్లో ఉంది కదా సార్, అందులో పెరుగు ఎట్లా ఆగింది అందులో? అంతేనండి, ఈ కుండను కూడా బోర్లు వేయచ్చు. ఏం కావట్లా అంటే మొత్తం అంటే ఇది పెరుగులు పాలల్లో ఉండే రహస్యం కాదు, ఇది కుండలో ఉండే రహస్యం. ఏంటి సార్ ఆ సీక్రెట్? బిజినెస్ సీక్రెట్? బిజినెస్ సీక్రెట్ ఏం లేదండి. కుండ ఎప్పుడూ కూడా వాటర్ని తీసేసుకుంటుంది.
పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ ప్రతి గేదెలో కూడా, ఆవులో కూడా, ప్రతి దీంట్లో కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పర్సంటేజ్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో దీంట్లో ఉంది ఫ్యాట్, సాలిడ్. అంటే దాంట్లో నుంచి ఆ పర్సంటేజ్ బయటకు వెళ్ళిపోయి ఫ్యాట్ ఇట్లా వచ్చింది. సో దీన్ని రీయూజ్ చేయడం వల్ల ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? రీయూజ్ ఎందుకు కాదు? రీయూజ్ ఏం లేదండి. ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ మళ్ళీ పెరిగి, అదే నాకు అర్థమైంది మీరు అడిగే క్వశ్చన్. మనం ఇంట్లో అయితే జాగ్రత్తగా పెరుగు తినగానే మన ఇంట్లో వాళ్ళు దాంట్లో వాటర్ పోసేస్తారు, పోసేసి పక్కన పెట్టుకుంటారు. అది నానిపోయిద్ది, శుభ్రంగా కొంచెం వాష్ చేసి కొంచెం ఇదేసి రుద్దగానే మొత్తం పోయిద్దండి. ఏ బోర్డు వేసి రుద్దుతారు. కానీ ఇప్పుడు ఈ మనం ఫంక్షన్కి పంపిస్తాం. ఫంక్షన్కి పంపించినప్పుడు ఏమైందంటే ఈ ఫంక్షన్స్కి ఏదైతే పంపిస్తామో మనం ఈ కుండను తీస్తారు, వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఈ మొత్తం కూడా మొత్తం ఫామ్ అయిపోయి ఇప్పటికే చూడండి ఇది ఎంత గట్టిగా ఉంటే ఇలా ఉంటుంది. దీని నుంచి తీస్తాం మనం. తీసేసిన తర్వాత ఏమైందంటే ఇది మొత్తం అంటుకుపోయి ఉంటుంది. దీంట్లో వెంటనే కనుక నీళ్లు పోయకపోతే అది ఎండిపోయింది. దాన్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చి దాన్ని కేకడం వల్ల మీరు ఇందాక చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇక్కడ ఈ అంచు ఏదైతే ఉంది ఈ అంచు అమ్మట స్ప్రెట్టింగ్ హోల్స్ ఉంటాయి. మనం ఇది అంటుకుపోయిన దాన్ని కడగాలి అంటే మనం డిష్ వాష్ లేదా సోపు సర్ఫ్ వేసి కడగాలి. అది ఒకటి బ్యాక్టీరియా మామూలుగా మన కెమికల్ కంటామినేషన్. రెండోది ఏంటంటే ఇది పోవాలంటే గట్టిగా మనం ఇనప్ బ్రష్ వేసి ఏదో వేసి కడగాలి. ఇప్పుడు ఏమైందంటే దీంట్లో ఏదైతే మనం ఈ లోపల ఈ బాడీ ఉందో బాడీకి ఉండే స్ప్రెట్టింగ్ హోల్స్ మొత్తం దెబ్బతినిపోయి మొత్తం ఇది ఎవాపరేట్ అయ్యే కండిషన్ కోల్పోయింది. ఇప్పుడు దీంట్లో వేసిన ఒకటే, అప్పుడు మీరు మామూలుగా మనం ఇంట్లో వేసుకున్న ఒకటే. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ దీన్ని తీసుకోకుండా మానేసిద్దో పెరుగు మామూలుగానే ఉంటుంది. అప్పుడు కుండ పెరుగు తినాల్సిన అవసరం లేదు. కుండ పెరుగు తినాలంటే ఫ్రెష్గా కొండ కొనుక్కోవాలి, వేసుకోవాలి కంపెనీ నుంచి. ఇంట్లోది వేరు, ఇంట్లో సిస్టమ్ వేరు. ఇంట్లో దానికి దీనికి సంబంధం లేదు. మొత్తం కూడా మనకు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా సార్, ఐస్ క్రీమ్ ఎట్లా వస్తా ఉందో సేమ్ టు సేమ్ ఐస్ క్రీమే కనబడతా ఉంది. మనం ఏదైనా ఈవెంట్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ అంటే దీంట్లో మేము ఇప్పుడు మన మ్యాంగో పల్ఫీ చేద్దాం అనుకుంటున్నాం. ట్రయల్స్ లో ఉంది, R&Dలో ఉంది. పెరుగుతో కడిగిన ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదండి, మామూలుగా కరడే మ్యాంగో పల్పి కలిపి న్యాచురల్గా ఎలా వచ్చింది అనే దానికోసం ట్రయల్స్ చేస్తున్నాం. R&D అయిపోతే కుండలోనే మ్యాంగో పల్పి ఇస్తాం. 100 grams పార్ట్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. పెరుగు న్యాచురల్ పెరుగులో మ్యాంగో పల్పి కలుపుతాం. ఓకే, మనకి ఎలా ఎంతవరకు చేయొచ్చు, ఎన్ని రోజులు మనకి దాని బ్యాకప్ ఉంటుంది అనే టెస్టింగ్ జరుగుతుంది. ఓకే అయిపోతే అది తొందరలో అది కూడా రాబోతుంది. సరే, గతంలో నేను వచ్చినప్పుడు మీరు చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చారు, మీతో పాటు చాలా మంది ట్రావెల్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ బిజినెస్ నడుస్తున్నాయి, ఏం జరుగుతుంది? మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒంగోలులో ఒకటి రన్ చేస్తున్నారండి. ఒంగోలులో ఉంది. మా గుంటూరులో అయితే మేము పెట్టిన తర్వాత ఇప్పుడు 9 యూనిట్లు అయినాయి. 8 యూనిట్లు. 8 యూనిట్లలో ఒక 5-6 మా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మా దగ్గర మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఒక 3-4 వాళ్ళ వ్యాపారంతో పాటు డెవలప్మెంట్ కోసం ఈ కుండలను కూడా మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు నాతో మాట్లాడతారు, నేను అన్ని విషయాలు కూలంకుషంగా వాళ్ళకి చెప్తాను. వాళ్ళెవరూ నాకు కాంట్రాక్టర్స్ కాదు. ఎందుకు కాంట్రాక్టర్స్ కాదంటే మనం ఒక హైవేలో వెళ్తున్నాం, ఎడారిలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఎవడు ఆగడు. 4 పెట్రోల్ బంకులు ఉన్నాయనుకోండి, అదొక జంక్షన్, అదొక వ్యాపార అభివృద్ధి కేంద్రం అనమాట. ఒక చిల్లర కొట్లు వస్తాయి, తర్వాత 4 పాన్ షాపులు వస్తాయి, 4 డాబాలు వస్తాయి. ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడే వ్యాపారం డెవలప్ అయింది. ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడే వ్యాపారం ముందుకెళ్ళింది. కాంపిటీషన్ లేని చోట వ్యాపారం ఉండదు, ఎదుగుదల ఉండదు. ఎంతమంది వచ్చినా, ఇంకో 10 మంది మా దగ్గరకు వచ్చినా నా బ్రాండ్ చూసి నన్ను కొనాలి, కానీ ఎవరినో చూసి నా ముఖం చూసి కొనకూడదు. నా టేస్ట్ చూసి, నా క్వాలిటీ చూసి మాత్రం నా పెరుగుని. కాబట్టి ఎంతమంది వచ్చిన ఇబ్బంది లేదు. అంటే అసలు ఎంతమంది కాదండి, ఊరికి ఒక 4, అంటే ఊరికంటే ఒక సిటీకి, విజయవాడకు 10 మంది, గుంటూరుకు 10 మంది, రాజమండ్రికి 10 మంది, ఇలాగా చిన్న చిన్న వ్యవస్థల్లో జరగటం ద్వారా స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, కొత్త వ్యాపారస్తులు తయారవుతారు, క్వాలిటీ ఉత్పత్తులు ప్రజలకు అందుతాయి. దీంట్లో భాగంగా
ఎంతమంది వచ్చినా మేము ట్రైనింగ్ ఇస్తాం, మీ దగ్గర కూడా ఎవరిని ఉంటే పంపించండి, మీ షూర్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే గతంలో కూడా మీరు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇస్తాం. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారండి, వచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరికీ కూడా ఎమ్మన్నే డబ్బులు రావాలనే ధోరణే తప్ప ఒక ఒక సెటన్ టైము కొంత నేర్చుకోవాలి అన్నటువంటి ఆ, ఆలోచనతో ఇప్పుడు వెళ్తే సక్సెస్ అవుతారు. రూపాయి రావాలనుకోవాలండి, 100 రూపాయలు రావాలని అనుకోకూడదు. Yes. అది ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి మనం న్యాయబద్ధంగా ఉండాలి, మనం ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా న్యాయబద్ధంగా తీసుకోవాలి. సూపర్ సార్. థ్యాంక్ యూ కేఎల్ఆర్ గారు. సో మొత్తానికి క్వాలిటీ పెరుగు కుండ ద్వారా, అంటే గతంలో మనకు పూర్వీకులు ఏ విధంగా అయితే కుండలలో పెరుగు చేసుకున్నారో అదే విధంగా అండ్ క్వాంటిటీ కూడా మనం చెక్ చేయడం జరిగింది. అండ్ దీని టేస్ట్ కూడా చాలా సూపర్, అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ దాంతోపాటుగా మనకి ఎక్కడ కూడా వాటర్ లాంటి లిక్విడ్గా మనకు బేసిక్గా కుండల మనకు ఏంటంటే కింద నీళ్లు ఫామ్ అవుతూ ఉంటాయి, కానీ ఇందులో ఆ నీళ్లు కూడా ఫామ్ కావు. మనం ఎప్పుడు తీసినా కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఈవెంట్స్ కానీ ఫంక్షన్కి కానీ ఎప్పుడైనా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడండి, మనం ఒక కుండలో వీళ్ళు పెరిగిచ్చారు. అండ్ యాక్చువల్గా దీన్ని ఇట్లా మనం పెట్టినా కూడా పెరుగు రావట్లేదు. అంటే ఎంత క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది.